నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అంశం దేశంలోని తల్లిదండ్రులను మరియు విద్యార్థులను భారీ ఎత్తున ఆందోళనకు గురి చేసిన అంశం. మరవక ముందే నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించక ముందే ఈరోజు సిబిఎస్ఈ 12th క్లాస్కు సంబంధించినటువంటి అంశం దేశం మొత్తం విద్యా వ్యవస్థలో ఒక విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యే అంశం అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నా. ఎందుకంటే వరుసగా ఇటువంటి అంశాలు రావడం వల్ల విద్యార్థుల్లో కానీ వారి తల్లిదండ్రుల్లో కానీ నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది. ఈరోజు మనం దాదాపుగా 17 లక్షల మంది సిబిఎస్ఈ 12th క్లాస్ ఎగ్జామ్ రాసిన విద్యార్థుల్లో 4 లక్షల మంది విద్యార్థులు రీవెరిఫికేషన్కు పెట్టారంటే దాంట్లో ఎంతవరకు నష్టం జరిగిందో విద్యార్థులు బాధపడుతున్నారో ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించాల్సిందిగా కోరుచున్నాం. దాంతోపాటు ముఖ్యంగా వేదాంత్ శ్రీనివాస్ అనే ఒక విద్యార్థి తన ఫిజిక్స్ ఎగ్జామ్లో అనుకున్న దానికంటే తక్కువ మార్కులు రావడంతో ఈ రీవెరిఫికేషన్ అప్లై చేయడం జరిగింది. బోర్డు ఆ అబ్బాయికి సంబంధించినటువంటి పేపర్లను ఇవ్వడం జరిగింది. దాన్ని గమనించినటువంటి వేదాంత్ ఈ ఫస్ట్ పేజీ తప్ప మిగిలిన పేజీలన్నీ కూడా నా రైటింగ్ కాదు, ఇది నేను రాసినటువంటి ఎగ్జామ్ కాదని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం జరిగింది. దీన్ని చాలామంది నెగిటివ్గా ట్రోల్స్ కూడా చేసి బోర్డును మరియు దీనికి సంబంధించిన వారు పాకిస్తాన్లను కూడా మనం తీవ్ర పదజాలంలో వాళ్ళ కుటుంబాన్ని విమర్శించారు. కానీ చివరికి సిబిఎస్ఈ బోర్డే దీంట్లో నిజంగా అవకతవకలు జరిగాయని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు ఆ అబ్బాయికి అందరూ కూడా క్షమాపణ చెప్పారు. కానీ ఒక్కసారి గమనించండి, ఈ విధంగా పేపర్ లీకులు కానీ కరెక్షన్లలో ఈ విధమైనవి జరిగితే విద్యార్థుల్లో కానీ వాళ్ళ తల్లిదండ్రుల్లో కానీ భవిష్యత్తులో విద్యా వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంది. దయచేసి కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో 2019లో తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్లో కరెక్షన్ చేయడానికి ఏ సంస్థకైతే ఇచ్చారో అప్పుడు జరిగిన అవకతవకలకు దాదాపుగా 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇటువంటి సంస్థకు మరి రాష్ట్రంలో ఉండే పేపర్లే సరిగ్గా కరెక్షన్ చేయనటువంటి సంస్థకు దేశానికి సంబంధించినటువంటి పేపర్లో కరెక్షన్ చేయాలని వాళ్ళకు అనుమతి ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు మరియు విద్యాశాఖ మంత్రి గారు ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు లేవు కాబట్టి విద్యా వ్యవస్థ మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించి భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం.